జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఒరే, అది కళ కాదు, నువ్విచ్చింది ఆటోగ్రాఫ్ కాదు. కాకపోవడం ఏంటి? కలే, సూర్య చెప్పింది కదా. నిన్ను పిచ్చదవని చేసిందిరా. చైతుబాబు తింగర్తనాన్ని మీ అంత తెలివిగా ఎవ్వరూ ఉపయోగించుకోలేదండి. సరే, సూర్య ఎక్కడా అని అడిగావు కదా, పద. ఎక్కడికి? సూర్య ఎక్కడుందో అక్కడికి పద. అక్క అక్క, ఏయ్, నువ్వు బయటికి ఎందుకు వచ్చావే? మీరెక్కడికి వెళ్తున్నారు? హాస్పిటల్ కే. హాస్పిటల్ కా? ఎవరికేమైంది? నువ్వు అనవసరంగా కంగారు పడకక్క, ఎవరికి ఏమీ కాలేదు. నువ్వు సైలెంట్ గా ఇంట్లో ఉండు, మేం గంటలో వచ్చి విషయం చెప్తాం. పదరా. పద. హాస్పిటల్ అంటున్నారేంటి? ఎవరున్నారు హాస్పిటల్లో? అమ్మా, సూర్యకి ఆపరేషన్ జరుగుతుందండి. డాక్టర్, మరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ సక్సెస్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. భగవంతుడి దయవల్ల గండం నుంచి బయటపడింది. ఇకనైనా ఇంతవరకు జరిగింది ఇంట్లో వాళ్ళకి చెప్పేద్దాం సావిత్రి. వద్దు బామ్మగారు. ఏ పర్పస్ కోసమైతే ఇంతవరకు ఈ నిజాన్ని బయట పెట్టకుండా ఉంచారో, ఈ నిజాన్ని సూర్య పూర్తిగా రికవరీ అయ్యే వరకు ఈ నిజాన్ని దాచిపెట్టి ఉంచడమే మంచిది. అది కాదు బాబు. లేదండి, ఇప్పుడు నిజం చెప్తే అందరూ మిమ్మల్ని తప్పు అంటారు, మోసం అంటారు. ఎటూ ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి సూర్య త్వరలోనే కోలుకుంటుంది. తను లేచి మామూలు మనిషి అయిన తర్వాత అప్పుడు ఈ నిజాన్ని దాచిపెట్టాల్సిన అవసరమే ఉండదు. అంతవరకు ఎవరికీ తెలియకుండా ఉండడమే మంచిది. అరగంట నుంచి ఇలాగే నోరు మెదపకుండా కాలు కదపకుండా స్తంభంలా నిలబడ్డావు, అర్థమవుతుందా? హలో, నమస్కారం ధనుంజయరావు గారు. ఎవరు? హారిక. హారిక, నాకెందుకు ఫోన్ చేశావు? ఏం చేయను, అవసరం అలాంటిది. పైగా ఈ విషయం మీతోనే షేర్ చేసుకోవాలి. అన్నట్టు మీ ఇంట్లో వాళ్ళంతా బయటికెళ్ళినట్టున్నారు. నా వాళ్ళనేం చేశావు చెప్పు. అనవసరంగా టెన్షన్ పడకండి, వాళ్ళని నేనేం చేయలేదు. కాకపోతే ఎప్పుడు చూసినా మీరు నా కోడలు సూర్యకాంతం, నా కుటుంబం అని కొట్టుకు చేస్తుంటారు కదా. ఆ కుటుంబం అంతా కలిసి నిన్ను ఎలా మోసం చేశారో చెప్దామని ఫోన్ చేశాను. మూల స్తంభం ఒరిగింది.
సరే, జరిగిందేదో జరిగింది. సూర్య కూడా ప్రాణాలతో బయటపడింది. ఇంకా ఎందుకు గొడవలు? ఇంటికి వెళ్దాం పదండి. సూర్యకి ఇలా ఉంటే ఎలా వెళ్తాం బావా? సావిత్రిని తీసుకుని వెళదాం. ఇదెందుకు? మరి సూర్య ఏదైనా నాన్న అడిగితే ఏం చెప్తాం అక్క? ఏముంది, ఏదో కేసు పని మీద బయటకు ఊరెళ్ళిందని చెప్దాం. సూర్య మీద ఉన్న ప్రేమ నాతో అలా మాట్లాడిస్తే నా మీద మా అక్కలకున్న అభిమానం వాళ్ళతో తప్పు మాటలు మాట్లాడిచ్చింది. నా మూర్ఖత్వంతో నా భార్యని దూరం చేసుకున్నాను నేను. నా తండ్రి ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఒకనాడు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని మా ఇంటికి రమ్మని ప్రాధేయపడ్డాను. మళ్ళీ ఇప్పుడు అదే చేయమని అర్థిస్తున్నాను. దయచేసి నా భార్య కోలుకునేంత వరకు మీ మనవరాల్ని మా ఇంటికి పంపించండి ప్లీజ్. బామ్మగారు, వాడు ఎంతగానో ప్రాధేయపడుతున్నాడు, ఒప్పుకోవచ్చు కదా? బామ్మ, ఆయనెవరో తెలియనప్పుడే ఆయన ప్రాణాలు కాపాడటం కోసం ఎంతో చేశాం. ఇప్పుడు తెలిసి వెళ్ళొద్దు అంటావేంటే? వాళ్ళు కోపంతోనో ఆవేశంతోనో మాటన్నారు, కాని పరాయి వాళ్ళం కాదు కదా, మన కుటుంబమే కదా. అమ్మయ్యా, బామ్మగారు ఒప్పుకున్నారు. త్వరగా ఇంటికి వెళ్దాం పదండి. ఆలస్యం అయితే అందరూ ఎక్కడికి వెళ్లారని బాబుగారికి అనుమానం వస్తుంది. ఏముంది, అందరం కలిసి ఏ గుడికో వెళ్ళామని అబద్ధం చెప్దాం. ఆయనకేం తెలుస్తుంది? బామ్మగారు, మీరిక్కడే సూర్య దగ్గర ఉండండి ప్లీజ్. పదండి అక్క. నేనిచ్చాను మావయ్య. సూర్య, అవును మావయ్య, నా స్థానాన్ని పదిలంగా కాపాడమని, నన్ను అభిమానించే మనుషులకి ఎలాంటి బాధ కలగకుండా చూడమని, నేనొచ్చే వరకు నా బాధ్యతలు తీసుకోమని తనకు అధికారం నేనే ఇచ్చాను మావయ్య. అంటే నువ్వు కూడా మిమ్మల్ని మోసం చేశాను అంటారా? నువ్వు నన్నెందుకు మోసం చేస్తావమ్మా? మరి వీళ్ళందరూ మాత్రం మిమ్మల్ని ఎందుకు మోసం చేశారనుకుంటున్నారు మావయ్య? మధ్యలో వచ్చిన నేను మిమ్మల్ని మోసం చేయను అని నమ్ముతున్నప్పుడు నాకంటే ముందు వీళ్ళేగా మిమ్మల్ని ప్రేమించి అభిమానించి మీ రుణం పంచుకుని పుట్టిన బిడ్డలు. మీరిప్పుడు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుని మీ కన్న బిడ్డలు మోసం చేస్తారని ఎలా నమ్ముతున్నారు మావయ్య? పరిస్థితులకి తల వంచి ఈ కోడలు మీ ఇంటికి దూరమైనప్పుడు నేను లేకపోతే మీరు ఏమైపోతారో అన్న భయంతో ఈ సావిత్రిని ఇక్కడికి తీసుకొచ్చారు. అది ప్రేమతోనే కాని స్వార్థంతో కాదు,
మోసం చేయాలని కాదు. ఆ రోజు నువ్వు తనని చూసి తను సూర్య కాదేమోనని అనుమానంగా చూస్తుంటే నిజం ఎక్కడ బయటపడిపోతుందోనని భయంతో బతికావు నాన్నా. తనేమో కోపంతో ఇంటికి రాను అంది. నువ్వేమో సూర్య సూర్య అంటావు. సూర్యని తీసుకురాలేక, నేను నిన్ను మోసం చేయలేక, అసలు నిజం నీతో చెప్పలేక నరకం చూసావు నాన్న. మేం ఎన్నో తప్పులు చేశాం, అయినా మీరు ఎన్నోసార్లు క్షమించారు. కానీ ఈ విషయంలో మాత్రం మేం తప్పు చేయలేదు కాబట్టి మమ్మల్ని క్షమించమని అడగాల్సిన అవసరం లేదు. కావాలంటే నువ్వెప్పుడైనా నా ఇంటికి రావచ్చు. ఉండాలనుకుంటే నువ్వు ఒక బిడ్డగా నా ఇంట్లో ఉండొచ్చు. కానీ నా బిడ్డలెవరూ నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మావయ్య, కారణం చెప్పాలమ్మా? చెప్పండి, ఎందుకు బయటికి వెళ్ళాలి? ఏం తప్పు చేశామని బయటికి వెళ్ళాలి? చెప్పండి మావయ్య. నా ప్రాణాల్ని కాపాడడం కోసం నా కోసం నటించారు. చేసింది మంచి కోసమే అయినా నమ్మకం అనే చోట మోసమే చేశారు. నమ్మకం అనే చోట నటించడం వరకు వచ్చారు అంటే అది పతనం అనే అర్థమమ్మా. నా కారణంగా నా బిడ్డలు అబద్ధాలు ఆడకూడదు. నా కారణంగా నా బిడ్డలు నటించే స్థితికి రాకూడదు. నా కారణంగా వాళ్ళు దిగజారిపోకూడదు. ఇదంతా నా కోసమని కదా చేశారు. కాబట్టి ఇక మీదట నా కోసమని వద్దు, మీకోసం బ్రతకడం అలవాటు చేసుకోండి. మీకు మీరుగా సొంత కాళ్ల మీద నిలబడడం అలవాటు చేసుకోండి. నన్ను, నా ఇంటిని కాచుకుంటూ కాపాడుకుంటూ వచ్చిన నా కోడలు తప్ప ఇంకెవరూ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోండి. సరే మావయ్య, వెళ్ళిపోతాం. నిన్ను ఉండమంటున్నాను కదమ్మా. ఎలా ఉంటాను మావయ్య? ఆయన లేని చోట నేనెలా ఉంటాను మావయ్య? ఓ సరే, అది నీ ఇష్టం అమ్మా, నీ ఇష్టం. పులి, నా చెల్లి సావిత్రిని తీసుకెళ్లి జాగ్రత్తగా వాళ్ళింటి దగ్గర దించిరా. అక్కా, సావిత్రి, ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను క్షమించక్క. ఏమని? మావయ్య, నిన్న మీరేదో ఆవేశంలో బయటికి పోండి అని చెప్పేశారు. అది కరెక్ట్ కాదు అని చెప్పు. అసలు ఈరోజు మీరు ఇలా క్షేమంగా, ధైర్యంగా, గుండెల మీద ప్రశాంతంగా చేసుకుని నిద్రపోతున్నారంటే దానికి కారణం మీ అబ్బాయి చైతు. మీరెలా అవుతారు? అంటే మాట వరుస కూడా చెప్పవా? పైగా మీ పిల్లల్ని చూడకుండా మీరు ఉండలేరు, వాళ్ళ తోడు లేకుండా మీరు బతకలేరు అని ఒక 4-5 సెంటిమెంట్ డైలాగులు వేసి ఆయన్ని కన్విన్స్ చేయి. ఒకవేళ కన్విన్స్ అవ్వకపోతే? వాళ్ళందరినీ బయటికి తీసుకుపోవాలని నీకు బాగా ఉన్నట్టుంది కదే. ఆయన ఎలా ఉన్నా మా నాన్నని చూడకుండా నేనుండలేను. ఆహా, నాతో గొడవ జరిగినప్పుడు 2 ఏళ్లు ఆయన్ని వదిలేసి యుఎస్ వెళ్లారు కదా. ఇదిగో, అస్తమానం ఈ ఫ్లాష్ బ్యాక్లు వద్దు. రేపు ఉదయాన్నే నువ్వు ఆయన దగ్గరికి వెళ్తున్నావు, ఆయన్ని కన్విన్స్ చేస్తున్నావు, మనం ఇక్కడే ఉంటున్నాం అంతే. లేదంటే నీ జట్టు కట్టు. మావయ్య గారు మనసు మార్చుకున్నా నేను నా నిర్ణయాన్ని మార్చుకోనండి. అందరిలో ఆయన నేను కోరుకున్న మార్పు రావాలన్నా, ఆడపడుచుల బతుకులు బాగుపడాలన్నా
ఇదే మంచి అవకాశం. ఈ అవకాశాన్ని వదులుకోను. బాబు గారు ఏంట్రా? ఏంటండి మీరు చేసిన పని? తప్పేం చేయలేదే. తప్పు కాదా? వాడు చూస్తే ఏమనుకుంటారు? తెల్లారగానే బయటికి వెళ్లిపోతామన్నారు. ఇంత పొద్దెక్కినా ఇంకా ఇక్కడే పడుకున్నాము, అందుకే ఇలా చేశాడని సిగ్గు తెచ్చుకుంటారా? ఎస్వి రంగారావులా డిగ్నిఫైడ్ గా ఉండేవాళ్ళు రాజనాల్లా విలన్లా తయారయ్యారేంటండి? మీరు చేసిన పని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏమైపోతారు? ఏమండి, ఏమండి, ఒకసారి బయటకు రండి. చూసేసినట్టున్నారండి. ఫోన్లేరా, ఇప్పటికైనా చూశారు. ఏమండి, ఏమండి, పొద్దున ఎందుకు ఇలా అరుస్తుంది? ఏంటక్క అందరూ బయట ఉన్నారు? ఇక ఉండాల్సింది ఇక్కడే కదా బామర్ది. చూడ్రా నాన్న ఏం చేశాడో. ఓ మై గాడ్, నాన్న నిన్నేదో కోపంలో ఉంటాడు, తెల్లారికి సర్దుకుంటుందిలే అనుకున్నాను. ఇలా చేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్న రాత్రి నాన్న దగ్గరికి వెళ్ళి నేను కన్విన్స్ చేసుంటే ఇంత గొడవ అయ్యేది కాదు. ఇప్పుడే నాన్న దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి వస్తాను. ఓకే, ఒక 2 days ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వండి, ఈ లోపల అంతా సర్దుకుంటుంది. బామర్దే, ఏంటి బావా? ఏదో మమ్మల్ని మాత్రమే బయటికి బొమ్మన్నట్టు నువ్వు ఈ ఇంట్లోనే ఉంటున్నట్టు లెక్చర్లు ఇస్తున్నావు. నువ్వు మాతో పాటు బయటికి రావాలి. నేనెందుకు వస్తాను? మరి నీ బ్యాగ్ కూడా ఎందుకు బయట పడేశాడు? నా బ్యాగా? ఎక్కడా? అంటే కన్న కొడుకును కూడా క్షమించడా? సరే, ఇప్పుడు ఏం చేద్దాం బావా? ఏముంది, తలో బ్యాగ్ భుజానికి తగిలించుకుని రోడ్డు మీద పడి పోవడమే. చూసి కూడా చూడనట్టు ఎలా వెళ్ళిపోతున్నాడో చూడు. అదిగో పులిగాడు కూడా వచ్చాడు. ఇద్దరు కలిసే చేస్తున్నారు, అర్థమైపోవట్లా? చూసావరా తమ్ముడు, నాన్న మనం బయట నిలబడుంటే పట్టించుకుని కూడా పట్టించుకోవట్లేదు. ఆయనకి కూతుర్ల కంటే న్యూస్ పేపరే ఎక్కువైపోయింది. చూడవే, చూడు, నువ్వు చేసిన పని వల్ల అందరం బయటపడ్డాం. నేనేం చేశాను? నువ్వేం చేయలేదమ్మా, మా నాన్నే మా బ్యాగులో బయట పడేశాడు. చూడు. అరే, అంటే బ్యాగులు సర్దుకునే శ్రమ కూడా మీకు తప్పించేస్తారన్నమాట. అంటే ఏంటమ్మా, బయటికి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయావన్నమాట. అన్నారు. ఏ పులి, నిజంగా నీకు అలాంటి దురుద్దేశమే లేకపోతే వెళ్ళా ఇంత మాట్లాడు. మేము నేను పనోళ్లా కాకుండా సొంత మనిషిలా చూసుకుని ఉంటే వెళ్ళాయన్ని కన్విన్స్ చెయ్యి. ఏ పులి, ఈ చైతూబాబు నీకు పంచిన ప్రేమ నిజం అనిపిస్తే వెళ్ళా ఇంత మాట్లాడు. అవును పులి, నేను నీకు పంచిన ప్రేమ నువ్వు వాడికి ప్రేమను పంచడం ఏంటే? తల్లి ప్రేమండి. వెళ్ళు పులి, వెళ్ళి మా నాన్నని కన్విన్స్ చేయి. కన్నబిడ్డలు మీరు చెప్తేనే ఆయన కన్విన్స్ అవ్వలేదు, నేను చెప్తే వింటారంటారా? ఆయన డైలాగులు చూస్తుంటే
నువ్వు చెప్తేనే వినేలా ఉన్నాడు. ఆ మాట్లాడేదేదో త్వరగా మాట్లాడి తేల్చి పులి. ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను. అంతగా నిలబడలేకపోతే వెళ్ళి కూర్చో, మమ్మల్ని ఏడిపించుకో. నువ్వు వెళ్ళి పులి. సరేనండి, మాక్సిమం ఎఫర్ట్ పెడతాను. ఒరే సుబ్బు, మీరు అదృష్టవంతులు అన్నయ్య. వదినలు బ్యాగులు మీకు ఇప్పుడు తగిలించారు, కానీ నా పిల్లం మహాపతివ్రత. చూడు, ఇంటి దగ్గరే మొత్తం లగేజ్ నా నెత్తిన పెట్టేసింది. మీరు ప్రగతి మేడంను చూడడానికి వచ్చినట్లేదండి, బ్యాగులు మోయడానికి వచ్చినట్టుంది. నీ కండిషన్ కరెక్ట్ గా లేదని మోస్తున్నాను గానీ, లేదంటే మొత్తం అందరి బ్యాగులు నీతోనే మోయించుండేవాణ్ణి. ఇప్పుడేమైంది? ఇవ్వండి, మోస్తాను. ఎందుకులే, ఒంట్లో బాలేని పెళ్ళాంతో బ్యాగులు మోయించడనే బ్యాడ్ నేమ్ నాకు రావడానిక? ఏరా పులి, అలా ఊపుకుంటూ వెళ్ళకపోతే 2 బ్యాగులు అందుకొని మాకు కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. హలో, నేను సర్వీస్ చేయడానికి రావడం లేదండి, హెల్ప్ చేయడానికి వస్తున్నాను. ఏంట్రా నోర్లేస్తుంది? మాయమే ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, మరువును వీధికి తెచ్చింది. పిజ్జా బర్గర్ తినే జీవికి పచ్చడి టచింగ్ ఇచ్చింది. అయ్యో కార్లు బంగళా పోయని, అయ్యో జగటు కాడులు మాయమే. ఏంటక్క ఇది? మనుషులుండే చోటేనా ఇది? వాళ్ళు మనుషుల్లా కనబడట్లేదా నీ కంటికి? లేబర్ బతుకు కూడా ఒక పద్ధతిగా ఉంటుంది, ఇక్కడంతా గజిబిజిగా ఉందే. ఇక్కడేమో బట్టలు ఉతుకుతున్నారు, ఇక్కడేమో మొహాలు కడగడాలు, ఇక్కడేమో గొడవలు. చిచి! ఒరే పులి, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? నేనుండేది ఎక్కడేనండి. ఒరే పులి, నెత్తి మీద ఈ బరువులు మోసుకుంటూ వచ్చింది నీ దిక్కుమని ఇల్లు చూడడానికారా? అంటే అండి, అది పులి, మా బావల ఫీలింగ్ నీకు అర్థం కావడం లేదు. నేను నీకు క్లారిటీ ఇస్తా. మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాం కదా. మనం రాలేదు, మావయ్య గారే వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోమన్నాడు, ఒప్పుకుంటున్నాంలే. ఇప్పుడు మేము స్టే చేసే హౌస్ ఉంటుంది కదా, అది ఎక్కడ? దీనికి దగ్గరలో విల్లాసా? ఫామ్ హౌస్ అయినా పర్వాలేదు, అడ్జస్ట్ అయిపోతాం. విల్లాల్లోనూ ఫామ్ హౌస్ లోనూ ఉండటానికి ఏముందండి మీ దగ్గర? అంటే మీరందరూ ఉండటానికి ఇల్లు చూశాననింది ఇక్కడే. ఇక్కడ 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 ఎక్కడే? అసలు మేమేంటి, మా రేంజ్ ఏంటి? ఇలాంటి చోట మేము స్టే చెయ్యాలా? దారిద్ర్య రేఖకి దిగున ఉండడం అంటే ఇదే. అన్నయ్య, మనముంటుంది కూడా దారిద్ర్య రేఖకి దిగువని. అయితే మాత్రం ఇలాంటి చోటు ఉండడం నా వల్ల కాదు. ఏదైనా మంచి డూప్లెక్స్ చూడు. చూస్తానండి. రెంట్ ఎలా కడతారు? ఇంటి అడ్వాన్స్ కే మీ చెవుల కమ్మలు, గాజులు, ఒంటి మీద నగలు అన్నీ తాకట్టు పెట్టాలి. బోసి మెడల్తో ఇంట్లోకి వెళ్ళడానికి రెడీ అంటే చెప్పండి, అప్పుడు చూస్తాను. పులి, ఓసారి ట్రా. పోనట్టుగా ఈ ప్యాలెస్ లో ఉండాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. పగటిపూట ప్యానెల్ తిరగకూడదు, రాత్రిపూట దీపాలు వెలగకూడదు. చెప్పకుండా కాలు పెట్టుకుంటావంటే? పాద పూజ అంటే కడగడమే కదండి. సరే, ఏడు.
పతిభక్తి అండి. పేరు ఏమేవ్ అదేం పేరు? మనం అలాగే పిలుస్తామని కంగారు పడకండి. అవును, ఎంతగా మీ పేర్లేంటో చెప్పలేదు. పేర్లు కావాలా మీకు అద్దె కావాలా? ఫీల్ అయినట్టున్నారు. కాదు, అత్తయ్యం. ఏమే నెత్తి నీళ్ళు జల్లుకో. జల్లుకుంటానండి. మళ్ళీ ఏంటి? అక్షింతలండి. ఓ ఆశీర్వాదమా? పట్టు. దీర్ఘ సుమంగళి భవ. జన్మ జన్మలకి నేనే నీ మొగుడిని. పో. ఏంటండి, ఏంటి అలా చూస్తున్నారు? మగాడన్నాక పిల్ల నా మాత్రం కంట్రోల్లో పెట్టాలి, లేదంటే మనతోనే బ్యాగులు మోయించేస్తారు. పులి, మా రూమ్ తాళం తీసుకునిరా. పదండి. ఓ ఓ ఏమే? వస్తున్నానండి. అదన్నమాట. రై పదరా. ఆ దెయ్యం చూపేంటి? ఇలా తాళాలట్రా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు. ఇది కరెక్ట్ కాదే. అన్యాయమే. పాపమే, దీన్నే ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటారు. కొత్తవన్ననే కదా నన్ను బెదిరిస్తున్నావు. మిమ్మల్ని నమ్ముకుంటే నెత్ర చెంగేసుకోవాలి. మా జాగ్రత్తలు మావి. చూడండి, మా చెవులకున్న దుద్దులు కాని, ఒంటి మీదున్న నగలు కాని, ఆఖరికి కాళ్లకున్న పట్టీలు కాని మీరు తాకట్టు పెట్టమని మా మీద ఒట్టేశారు. మేమెక్కడేసామే, మీరే బలవంతం చేసుకున్నారు. ఎవరు వేసినా ఒట్టు ఒట్టే. మీ అమ్మ కడుపులు మాడ ఎలా బతకాలో తెలియక మేమేడుస్తుంటే నగల కోసం మీరేడుస్తారా? ఖాళీ కడుపుకి నీళ్లు పోసినా ఊరుకుంటుంది గాని రెంట్ కట్టకపోతే ఈ ఇంటి ఓనర్ ఊరుకోడు. అందుకోసమైనా మీరు కష్టపడాలి. చూడు ఆయుర్వేదం, నీ వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు. కానీ నా మెడలో తాళి కట్టావు కాబట్టి నా పరువును కాపాడాల్సిన బాధ్యత నీదే. ల్యాండే అమ్ముతారో మీ కిడ్నీనే అమ్ముతారో నాకు తెలీదు. రియల్ ఎస్టేట్ కింగ్ బద్దం భాస్కర్ భార్య అంటే ఓ లెవెల్ అని మా చెల్లెళ్ళు అనుకోవాలి. కావాలంటే మీకోసం బ్యూటీ పార్లర్ కి వెళ్ళడం మానేసి ఆ ఖర్చులు తగ్గించుకుంటాను. కాంప్రమైజ్ అంటే ప్యాన్ ఒక్కటే వేసుకుంటా. ప్యాన్ లేదా? నేను వృధా ఖర్చులు మానేసి 2 రకాల టిఫిన్లు 3 రకాల కూరలతో సరిపెట్టుకుంటాను. తాగడానికి గంజైనా దొరుకుతుందో లేదో ముందు అది చూసుకోవే. గంజి లేకపోయినా పర్వాలేదు, బయటకి మాత్రం తెలియకూడదు. ముఖ్యంగా మా అక్కల దగ్గర నా ప్రెస్టేజ్ పోకూడదు. కాస్త పప్పు ఉంటే పెట్టు, కాస్త ఉప్పు ఉంటే పెట్టు అని వాళ్ళ దగ్గర నేను చెయ్యి చాచకూడదు. కష్టాల్లో ఉన్నాము, మీరు పని చెయ్యండి నేను పని చేస్తాను అనే పిల్లల్ని చూశాను. మీరేమైనా అనుకోండి, ఇంట్లో మంచినీళ్లు తాగినా బయటికెళ్లి బిర్యానీ తిన్నట్టుగా బిల్డప్ ఇవ్వాలి. అంటే నటించాలా? ఏ రాళ్లు కొట్టి సంపాదిస్తారా? అయితే ఇక నుండి నటించడమే పరమావధిగా పట్టుకుని బతకాలన్నమాట. ఊరుకో అక్క, తేన్ పోస్తే తేంచరా ఏంటి? ఏం తిన్నావని? అంటే ఇందాకే కదా మేము ఇక్కడికి వచ్చాము, ఇప్పుడే వంటలు ఏం చేస్తావులే అని నీ మరిది గారు 4 రకాల ఫుడ్ ఆర్డర్ పెట్టి తెప్పించారు. ఆయుర్వేదం గాడు అమ్మాయికుడే అనుకున్నాను, బాగానే మేపుతున్నాడు దీన్ని. మరి నీ సంగతి ఏంటక్క? నేను ఇవాళ ఉపవాసం కదే. అవునవును, బావగారిని నమ్ముకుంటే ఉపవాసాలే మరి. ఇంతకీ అదేది? నా ఊసి తీయకుండా ఉండలేరా మీరు? నువ్వు పెద్ద ఎలిజబెత్ రానివని నిన్నే దలుచుకుంటున్నామే.
నీ ఫుడ్ ఏంటే? అయిపోయిందిగా. కొంచెం మిగిలిపోతే బయట పడేశాను కూడా. నేను బయటే ఉన్నానుగా, నువ్వు అసలు బయటికే రాలేదు. అంటే ఇంటి ముందెందుకని ఇంటి వెనకాల పడేశానక్క. అంటే ఇది బాగానే తిన్నదన్నమాట. కర్మ, నేను ఒక్కదానే పస్తులున్నాను. అబ్బా, ఒక్కరోజు ఇక్కడుంటేనే ఈ వాతావరణం అది చూసి మెంటల్ వచ్చేలా ఉంది. ఇంకా ఎంతకాలం ఉండాలో ఏంటో. అంటే మీరు ఇక్కడే ఉంటారా? ఏ నువ్వు ఉండట్లేదా? అంటే మీ బావగారికి ఇందాకే ఒక ఆఫర్ వచ్చింది. 100 ఎకరాల ఫామ్ హౌస్ అంట. వాచ్మెన్ డ్యూటీ నాక? ఏం మాట్లాడుతున్నావే? నా భర్త ఎవరు? రియల్ ఎస్టేట్ కింగ్. 100 ఎకరాలు నువ్వే డెవలప్ చేయాలని పట్టుపడుతున్నారంట. అక్కడికి వెళ్ళిపోదాము అంటున్నారు. అవునా? మీ మరిది గారు కూడా అదే అంటున్నారక్క. అతనికే వచ్చింది? ఎవరో హైకోర్టు జడ్జి గారంట. ఈయన్ని వచ్చేమన్నారంట. నమ్మొచ్చంటావా? అక్క, నా భర్త లాయరు. ఆ నల్ల కోటు తీసి ఒక్కసారి దులిపారంటే తట్టెడు దుమ్మొస్తుంది కానీ ఇంకేం రాదు. ఏం కాదు, జడ్జి గారి వ్యవహారాలన్నీ ఈయనే చూసుకుంటారంట. మీ ఇద్దరి సంగతి నాకు తెలియదు కానీ మా ఆయుర్వేదానికి మాత్రం చాలా గొప్ప ఆఫర్ వచ్చిందక్క. ఏంటో ఆఫరు? ఢిల్లీలో ఆయుర్వేద కేంద్రం ఏదో ఉందంట కదా. మీ ఆయన్ని పాల కేంద్రం వాడే పిల్లవడు, ఆయుర్వేద కేంద్రం ఢిల్లీ. మా దగ్గర ఎందుకే బిల్డప్లు? మరి మీరిచ్చినవేంటి బిల్డప్లు కాదా? అసలు బిల్డప్లు మొదలు పెట్టిందే నువ్వు బేవంటూ. మన మొగుళ్ళ గురించి, ప్రస్తుతం మన పరిస్థితి గురించి తెలిసిందే కదా, ఇంకెందుకు అనుకోవడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.